చిన్న విషయం చెప్పండి, నాకు అర్థంగా అడుగుతాను. ఎవరైనా నీ కోసము పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో. నో అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా నో అనండి. ఎస్ అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా నో అనండి. నోనే కదా. ఎవరైనా కార్చారా? అందుకే శ్లోకాల్లో కూడా ఉంటుంది కదా, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారం, అందరి పాపాలు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఖచ్చితంగా రక్తము చిందించబడాలి. అది కోడల యొక్క మేకల యొక్క రక్తము కాదు. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. పుణ్యదాన బలియాగం అంటే బలియాగముగా పరమాత్ముడే రక్తము చిందిస్తే అది హోలీ బ్లడ్, అది పరిశుద్ధ రక్తము. ఆ రక్తంలో నీకు నాకు ఏముంది చెప్పండి? మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపముల నుంచి ఆయన ఏం చేస్తాడు? కడిగి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రపరుచును. సరే గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు రక్తములో మనకేముందో తెలుసా అండి? పాప క్షమాపణ. చెప్పండి గట్టిగా, పాప క్షమాపణ అనండి. ఇంకోసారి అనండి, కొంచెం ఎనర్జీతో అనండి, పాప క్షమాపణ. ఇది గాస్పుల్. ఏంటి చెప్పండి? సువార్త అనండి ఒకసారి. వై జీసస్? ఎందుకు యేసు ప్రభు అంటే ఆయన ఒక్కడే పరిశుద్ధ రక్తం కార్చాడు. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మాట, యేసు ప్రభు కాకుండా ఎవరైనా పరిశుద్ధ రక్తం కార్చి ఉంటే గో, వెళ్ళిపోండి. కానీ ఎవరు దొరకకపోతే యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన పాపుల రక్షకుడు. ఆయన ఎవరు చెప్పండి?